హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 13వ వారానికి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది. ఆ టికెట్ టు ఫినాలే టాస్క్లో గెలిచి అవినాష్ తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. దీంతో లెక్కలు మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చారు. ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, అవినాష్. మరి ఈ 7 మందిలో ఇప్పటికే తొలి ఫైనలిస్ట్గా నిలిచిన కారణంగా అవినాష్ సేవ్ అవగా మిగిలిన 7 మందిలో నుంచి 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా డబుల్ ధమాకా అంటూ బిగ్ బాస్ ప్రకటించి అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అని చెప్పాలి. ఈ వారం డబుల్ ధమాకాలో భాగంగా అతి తక్కువ ఓటింగ్ సాధించిన పృథ్వీరాజ్, టేస్టీ తేజ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు శనివారం రోజు ఎలిమినేట్ అవ్వబోతుండగా మరొకరు ఆదివారం రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి తమ ప్రయాణాన్ని ముగించుకొని బయటకైతే రాబోతున్నారు. ఇక ఈ వారం ప్రారంభమైనప్పటి నుంచి నబీల్, గౌతమ్, నిఖిల్ మాత్రమే ఓటింగ్లో టాప్లో కొనసాగుతూ వచ్చారు. మిగిలిన వారందరూ కూడా డేంజర్ జోన్లో కొనసాగుతూ గంటకి తమ స్థానాలని మార్చుకుంటూ ఓటింగ్ అయితే జరుపుతూ వచ్చారు. అయితే చివరాఖరికి వచ్చేసరికి టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇక ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఈ వారం టేస్టీ తేజ ఎలాగైనా ఎలిమినేట్ అవుతాడని అందరూ ముందే ఊహించారు. ఎందుకు అంటే ఈ వారం టేస్టీ తేజ గేమ్ కూడా పెద్దగా ఏమీ లేదు. అయితే అనూహ్యంగా ఈ వారం మంచి గేమ్ ఆడిన పృథ్వీరాజ్ కూడా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఎందుకు అంటే రోహిణి నామినేషన్స్లో లేదు, అవినాష్ నామినేషన్స్లో ఉన్నప్పటికీ టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి పృథ్వీరాజ్ ఎలిమినేషన్కి ఇక రంగం సిద్ధమైంది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా 13వ వారం డబుల్ ధమాకాలో భాగంగా ఒకరు పృథ్వీరాజ్ అలాగే టేస్టీ తేజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నారు. మరి పృథ్వీరాజ్, టేస్టీ తేజ ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ దృష్టిలో ఏ ఇద్దరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.